సౌజీస్ కిచెన్లో ఈరోజు మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. కుడుములు ఉండ్రాలను తయారు చేయడం కోసం ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం తీసుకొని ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత 2 యాలకులను పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకొని 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకొని బెల్లం వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ సరిపోకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కుడుములు ఉండ్రాలను తయారు చేయడం కోసం బియ్యం పిండి మిశ్రమం రెడీ అయింది. ఇవి కావాల్సిన సైజులో ముద్దలుగా తీసుకొని చేతికి ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఈ విధంగా కుడుములుగా ఒత్తుకోవాలి. ఉండ్రాలని మనకు కావాల్సిన షేప్స్లో తయారు చేసుకోవచ్చు. మనం ఇక్కడ సిలిండర్ షేప్లో తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా కుడుములు ఉండ్రాలని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్లపై ముందుగా సిద్ధం చేసుకున్న కుడుములని ఒకదానికొకటి అంటుకోకుండా పేర్చుకోవాలి. ఈ విధంగా కుడుములు ఒక వరుస పెట్టిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. కుడుములు 1 నిమిషం ఉడికిన తర్వాత మరొక వరుసని పేర్చుకోవాలి. కుడుములు 1 నిమిషం ఉడికిన తర్వాత మరొక వరుసని అమర్చుకోవడం వలన కుడుములు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న కుడుములన్నిటిని ఒక్కొక్క వరుసగా పేర్చుకొని మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి కుడుములు ఉడికింది లేనిది చూసుకోవాలి. కుడుములు ఉడికాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆవిరి కుడుములు ఎంతో సింపుల్గా ఏ విధంగా తయారు చేసామో. వినాయక చవితి పండుగ రోజు మీరు కూడా ఆవిరి కుడుములను తయారు చేసుకొని వినాయకునికి నైవేద్యంగా సమర్పించి పూజను చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.